తన కెరియర్లో ఎంతటి దారుణమైన ఫామ్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే తనకు పూనకాలు వస్తాయని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. తనను చేజింగ్ మాస్టర్ అని ఎందుకు అంటారో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి సెంచరీ సాధించడంతో ఇండియా ఘన విజయం సాధించి దాదాపుగా సెమీఫైనల్స్కు చేరింది. ఇక ఈ ఓటమితోటి వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఇంటిముఖం పట్టినట్లే. వన్డేలలో 51వ సెంచరీ సాధించిన కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. అంతేకాదు వన్డేలలో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఈరోజు అంటే ఆదివారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. గత కొద్ది నెలలుగా ఫామ్ లేక తంటాలు పడుతున్నటువంటి విరాట్ కోహ్లీ పైన అనేక విమర్శలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అయితే తనను కింగ్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి కోహ్లీ నిరూపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే తను ఎలాంటి ఫామ్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పూనకాలు వస్తాయని, చెలరేగి పరుగులు సాధిస్తాడని చెప్పేసి విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకు ఓ మాదిరి ఆరంభం లభించింది. ఎప్పటి మాదిరిగానే కెప్టెన్ రోహిత్ శర్మ తన ధనాధన్ బ్యాటింగ్ తోటి ఇన్నింగ్స్ను ఆరంభించాడు. నసీం షా వేసినటువంటి 2వ ఓవర్లో రోహిత్ వరుస బంతుల్లో 4-6 కొట్టి ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. షహీన్ షా అఫ్రిది వేసినటువంటి 3వ ఓవర్లో గిల్ 2 ఫోర్లు కొట్టాడు. అయితే 5వ ఓవర్ చివరి బంతికి షహీన్ షా అఫ్రిది వేసినటువంటి అద్భుత యార్కర్కు రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 1 6 3 ఫోర్లతోటి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 31 పరుగుల వద్ద ఇండియా రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. ఇద్దరు కలిసి కంఫర్టబుల్గా ఆడారు. మొదట్లో కోహ్లీ ఆచితూచి ఆడితే గిల్ మాత్రము తన భీకర ఫామ్ను కొనసాగిస్తూ ధాటిగా ఆడాడు. షహీన్ షా అఫ్రిది వేసినటువంటి 7వ ఓవర్లో గిల్ 3 ఫోర్లు బాదాడు. అఫ్రిది వేసినటువంటి 9వ ఓవర్లోనూ గిల్ మరో 2 ఫోర్లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి విజయం దిశగా సాగింది. చక్కగా ఆడుతున్నటువంటి గిల్ అబ్రార్ అహ్మద్ వేసినటువంటి 18వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. 52 బాల్స్ ఆడినటువంటి గిల్ 7 ఫోర్లతోటి 46 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. కోహ్లీ గిల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 75 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. గిల్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి జత కలిశాడు. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే వీరిద్దరి భాగస్వామ్యం వల్లనే అని చెప్పొచ్చు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచారు ఇద్దరు కలిసి. లక్ష్యం చిన్నదే కావడంతో ఏమాత్రం తొందరపడకుండా నింపాదిగా బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నజీం షా వేసినటువంటి 27వ ఓవర్లో 4 కొట్టినటువంటి కోహ్లీ 62 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వీరిద్దరూ గేర్ మార్చి వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. శ్రేయస్ అయ్యర్ సైతం బౌండరీలతోటి దూసుకుపోయాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇండియా విజయం దాదాపుగా ఖాయమైంది. 37వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి అయ్యర్ 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ కాసేపటికే 39వ ఓవర్లో ఖుష్దిల్ బౌలింగ్లో ఇమామ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. 67 బాల్స్ ఆడినటువంటి అయ్యర్ 1 6 5 ఫోర్లతోటి 56 పరుగులు చేశాడు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 128 బంతుల్లో 114 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా వేగంగా ఆడేటటువంటి క్రమంలో షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో కీపర్ రిజ్వాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 40 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. చివర్లో కోహ్లీ సెంచరీ పైన ఉత్కంఠ నెలకొంది. ఇండియా విజయానికి కోహ్లీ సెంచరీ కూడా 12 పరుగులే అవసరం కావడంతో కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని భారత అభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురుచూశారు. అయితే 43వ ఓవర్లో 3వ బంతికి 4 కొట్టినటువంటి కోహ్లీ తన సెంచరీని పూర్తి చేయడంతో పాటు ఇండియాకు విజయాన్ని సాధించబెట్టాడు. మొత్తంగా ఇండియా 42.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. 111 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 7 ఫోర్లతోటి కరెక్ట్గా సెంచరీ చేసి నాట్అవుట్గా నిలిస్తే అక్షర్ పటేల్ 4 బంతుల్లో 3 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే దానికి సగం కారణం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అని చెప్పాలి.
చాలా కాలం పాటు ఫామ్ లేక తంటాలు పడుతూ అనేక మంది చేత విమర్శలు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే తనకు పూనకాలు వస్తాయని మరోసారి నిరూపించాడు. మొత్తంగా సెంచరీతోటి ఫామ్ అందుకున్నటువంటి విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో ఇదే రీతిలో రెచ్చిపోయి ఆడితే ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ రావటం పెద్ద కష్టమేమీ కాదు. ఇక పాకిస్తాన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే షహీన్ షా అఫ్రిది ఒక వికెట్ తీస్తే అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా చెరో వికెట్ తీశారు. దాదాపుగా బౌలర్లందరూ కూడా విఫలమయ్యారు. అయితే చేయాల్సినటువంటి పరుగులు తక్కువగా ఉండటంతో పాకిస్తాన్ బౌలర్లు కూడా పెద్దగా చేసేదేమీ లేకుండా పోయింది. పైగా బౌలర్లు పెద్దగా సఫలం కాలేదు. అబ్రార్ అహ్మద్ ఒక్కడే చక్కటి బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడంతో పాటు పరుగులను నియంత్రించారు. అయితే ఇండియన్ బ్యాటర్లు తెలివిగా అబ్రార్ అహ్మద్ను చాలా జాగ్రత్తగా ఆడుకొని మిగతా బౌలర్ల పనిపెట్టారు. ముఖ్యంగా షహీన్ షా అఫ్రిది 2 వికెట్లు తీసినప్పటికీ అతని బౌలింగ్లో పరుగుల వరద పారించారు ఇండియన్ బ్యాటర్లు. సో 8 ఓవర్లు వేసినటువంటి షహీన్ షా అఫ్రిది ఏకంగా 74 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 9.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మరో ప్రధాన ఫాస్ట్ బౌలరు హరీష్ రౌఫ్ సైతము ఒక్క వికెట్ తీయకపోగా 7 ఓవర్లలో 52 పరుగులు, అంటే ఓవర్కి సగటున 7.4 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. దీంతో ఇండియా విజయము ఈజీ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుత సెంచరీతోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి చివరికంట నాట్అవుట్గా నిలిచి సెంచరీతో రాణించినటువంటి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.